తెల్లాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ గారి జయంతి సందర్భంగా తెల్లాపూర్ గ్రామస్తులు కావచ్చు, మున్సిపాలిటీ సభ్యులు కావచ్చు, కౌన్సిలర్లు ఏకాభిప్రాయం అంటే ఏకనిర్ణయం తీసుకొని ఇక్కడ గద్దర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. సో 31వ తేదీ నాడు గద్దర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి కూడా వారు నిర్ణయించుకున్నారు. అయితే హెచ్ఎండి అధికారులు మాత్రం వారి పనులని ఆపేశారని చెప్పేసి కూడా అమర నిరాహార దీక్ష కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే గద్దర్ గారి విగ్రహం చూస్తున్నాం మనం. సో గద్దర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ ఆ రోజు మన డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు అలాగే దామోదర్ రాజనరసింహ గారు కూడా వస్తున్నారని చెప్పేసి కూడా వారు పాంప్లెంట్ కూడా తయారు చేయడం, ఆహ్వాన పత్రికలు కూడా తయారు చేయడం అనేది జరిగింది. బట్ ఈ చివరి నిమిషంలో చివరి సెకండ్లో ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటున్నాం ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటు సాధనకై అమర నిరాహార దీక్ష కోసం అని చెప్పేసి కూడా తెల్లాపూర్ గ్రామస్తులు కావచ్చు, కౌన్సిలర్ మెంబర్స్ కూడా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి కోసం అని చెప్పేసి ఒకవేళ ఈ పనులు కనుక అడ్డంకులు సృష్టిస్తే అడ్డుకుంటే మాత్రం సహించేది లేదని చెప్పేసి వారికి మద్దతుగా హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు రావడం అనేది జరిగింది. వారితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అలాగే కేయూ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థులు కూడా వారికి మద్దతు తెలపడానికి వస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ఇక్కడ పనులు జరగకుండా ఉండడానికి పోలీస్ బలగాలతోటి ఆపుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ అమర నిరాహార దీక్ష పైన వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు అమర నిరాహార దీక్ష చేస్తున్నారు, మొదటగా వారు పర్మిషన్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ, నేను మీ రాజు. ప్రస్తుతం మనం తెల్లాపూర్ గ్రామంలో ఇక్కడ గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అమర నిరాహార దీక్ష చేపట్టారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గద్దర్కి సముచిత స్థానం ఇప్పిస్తా అని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు అమర నిరాహార దీక్ష చేస్తున్నందుకు వీరికి ప్రభుత్వం ఎటువంటి హామీ ఇచ్చిందా లేదా అనేది వారి మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు భరత్ కొల్లూరి గారు ఉన్నారు. భరత్ గారు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ గద్దర్ గారికి ఒక సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నట్టు, మీరు నిజంగా పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఏంటిది అసలు? తెల్లాపూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు నేను కూర్చున్నటువంటి నేల మున్సిపాలిటీ ఒక ఏకగ్రీవ తీర్మానం ఇచ్చింది ఇక్కడ గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి. దానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించి మీకు కెమెరా తిప్పితే చాలా ఎత్తైన గద్దర్ విగ్రహం కనిపిస్తుంది. ఎటువంటి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే మేమేం 100 ఎకరాలు ఇక్కడ ఏం తీసుకునేది లేదు. గద్దర్ పిల్లర్కు 8 ఫీట్ల జాగా మాత్రమే, తర్వాత అంతా పైన గాల్లోనే ఉంటుంది. ఈ 8 ఫీట్ల జాగా కోసము హెచ్ఎండిఏ కుట్రపూరితంగా ఒక ఈ ప్లేస్లో గద్దర్ విగ్రహం ఉంటే రేపు బడా బిల్డర్లకు దీన్ని అమ్మలేము, వేలం వేయలేము, చాలా డబ్బులు వాళ్ళకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేటర్లకు అమ్మలేమని చెప్పిన ఒక ఉద్దేశంతోనే హెచ్ఎండిఏ అధికారులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విగ్రహాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము భట్టి గారిని వెళ్ళి కలిసినప్పుడు నేను వస్తున్నా 31వ తారీఖు అని చెప్పిన దాన్ని పిఏకి కూడా ఎండార్స్ చేసినాక కూడా ఈ విగ్రహాన్ని కూలగొడుతున్నారంటే దాని అర్థం ఏందో మాకు కూడా అర్థం కావట్లేదు. అందుకనే విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేంత వరకు, అదేవిధంగా ఆయన నోటితో చెప్పిన మాట 50 ఎకరాల స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా గద్దర్ కళా విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేంత వరకు నా ఆమర నిరాహార దీక్ష ఆగదని తెలియజేస్తున్నాను. అయితే భరత్ గారు, మీరు ముందుగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎటువంటి పర్మిషన్లు అయితే తీసుకోలేరా మీరు? హెచ్ఎండిఏ వాళ్ళకి మేము అదే చెప్తున్నాం. మున్సిపల్ తీర్మానం చేసిన దాన్ని కవరింగ్ లెటర్తో పాటు మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాం. ఆ పత్రం కూడా మీకు చూపెడతాను. కవరింగ్ లెటర్తో జాయింట్ కమిషనర్కి ఇచ్చినాము, కమిషనర్కి ఇచ్చినాము. అనేక రకాలుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినాం, కానీ ఎవరు కూడా సానుకూలంగా స్పందించే పరిస్థితి లేదు. ఇది మేము 21వ తారీఖు ఇచ్చినటువంటి పర్మిషన్ కోసం పెట్టుకున్నటువంటి అర్జు. ఇది మేము మూగుముడిగా మొత్తం కౌన్సిలర్లు అందరం కూర్చొని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇది అటువంటి ఎన్నో రకాలుగా మేము ప్రయత్నం చేసినప్పటికంటే ఇట్లా మ్యాప్తో సహా ఎక్కడ పాయింట్ చేస్తున్నాం, ఈ పాయింట్ నుంచి ఎంత దూరం వరకు ఇది కేటాయింపులు జరుగుతున్నదన్న ఒక ఉద్దేశంతో క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా వీళ్ళు ఈ భూమిని హెచ్ఎండి అధికారులు బడా రియల్ ఎస్టేటర్లకు కట్టబెట్టాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ విగ్రహాన్ని ఇక్కడ కూల్చేయడానికి యత్నాలు చేస్తుంటే నిజంగా కూల్చేసే
కూల్చేస్తారేమో అన్న ఒక భయం బాధతోని ఈ ఆమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం కానీ హెచ్ఎండిఏ కానీ దిగి వచ్చి దీనిపైన సానుకూలంగా స్పందించే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. భరత్ గారు, ఇక్కడనే విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది గద్దర్ గారిది? ఇదే ప్లేస్ ఎందుకు మీకు నచ్చింది? ఇక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు చెప్పారు? ఇంకెటువంటి భూములు జిహెచ్ఎంసీ ఇది గవర్నమెంట్ భూమి, ఇది నా ఇంట్లోదా లేకుంటే ఇంకోరిదన్నా ఈయన ఏర్పాటు చేయాలంటే ఏ విగ్రహాలన్నా చౌరస్తా దగ్గర ఉంటాయి కాబట్టి చౌరస్తా దగ్గర పెట్టినాం. ఒక గద్దర్ విగ్రహం రోడ్డు పై నుంచి నాలుగు మేజర్ రేడియల్ రోడ్లు కట్టే ప్రాంతం కాబట్టి ఇక్కడ పెట్టినాం. తెల్లాపూర్లో అంతా జిహెచ్ఎంసీ ల్యాండ్, అంతా హెచ్ఎండిఏ ల్యాండ్ కదా. ఇదే దగ్గర అనడానికి దాన్ని ఏమన్నా ఇక్కడ పెట్టడం వల్ల మాకేమైనా లాభం నష్టం ఏమైనా జరుగుతుందా? అంతా హెచ్ఎండిఏ ఉన్నది. ఈడ పెట్టినా అదే పరిస్థితి, ఎదురుగా పెట్టిన అదే పరిస్థితి, పక్కన రోడ్ అవతల పెట్టినా కానీ హెచ్ఎండిఏ ల్యాండ్. ఈడ పెడితే ఏ ప్రాబ్లం అయితే వస్తుందో ఆ పక్కన పెట్టినా అదే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఇదైనా ఏదైనా ఒకటే. ఓకే. అయితే ఇప్పుడు గతంలో మీకు అంటే 50 ఎకరాల స్మృతి వనం కట్టిస్తా అని చెప్పినప్పటికీ మరి మీరు దానికి సపోర్ట్ చేయొచ్చు కదా? అదే దానికి మెమరాండం ఇచ్చినాము. ఎవరికి? డిప్యూటీ సీఎం గారికి ఇచ్చినాము. ఆ కవరింగ్ లెటర్ ఆయనకు ప్రపోజల్ అడిగిండు, ప్రపోజల్ ఇచ్చిండు. నేను వస్తున్నా అని చెప్పి పిఏకి ఎండార్స్ కూడా చేసిండు. నేనే స్వయంగా ఆయనకు బొకే ఇచ్చి ఆహ్వానం ఇచ్చి జరిగింది. పోస్టర్ కూడా ఆయనకు పోయి చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా హెచ్ఎండిఏ ఎందుకు దురుసు చేస్తుందో మరి నాకు కూడా అర్థం కావట్లే. నేను అర్థం చేసుకున్న పరిస్థితి ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ రెండు ఇటు 100 ఫీటు అటు 100 ఫీట్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి ఈ కొద్దిగా ల్యాండ్ను, ఈ ఎక్కువ ల్యాండ్ను దానికి కేంద్రంగా గద్దర్ యొక్క నిజంగానే శృతివనమో లేదా ఆడిటోరియమో ఇంకేదన్నా కట్టే అవకాశం వచ్చింది అనుకోండి, ఈ భూమి అంతా మనం అమ్మలేమన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద తెల్లాపూర్ అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మారింది. ఆ రియల్ ఎస్టేట్ వంటి పెద్ద వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ జరగనీయకుండా చూస్తారు అనేది మా ముఖ్య ఆరోపణ. సో మొత్తానికి మరి ప్రభుత్వం దిగొచ్చే వరకు అమర నిరాహార దీక్ష ఆపదంటారా? మీరు ఒక్కరేనా, మీతో పాటు ఇంకెవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అన్ని యూనివర్సిటీల నుంచి ఇప్పుడు మీరు మీ పక్కనే ఇంతకుముందు చూసినారు, సెంట్రల్ యూనివర్సిటీ వచ్చారు, తెలుగు యూనివర్సిటీ వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జనం వచ్చినారు, స్టూడెంట్స్ వచ్చినారు. ఇప్పుడు నాకు వచ్చిన కాల్స్ అనేక పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి వచ్చింది. అట్లా అనేక గద్దర్ అంటే దేశంలో ప్రతి ఒక్కరు తెలిసిన మనిషి. గద్దర్ విగ్రహానికి కానీ గద్దర్ ఆలోచన విధానానికి కానీ అన్యాయం జరిగిందని అంటే గద్దర్ సానుకూలంగా ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ ఇన్ఫర్మేషన్ పోతున్నది. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ రావాలని తొందరగా రావాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు ఉన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో రేపు పొద్దున ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చలో తెల్లాపూర్ అనే ప్రోగ్రాన్ని అక్కడ యూనివర్సిటీ విద్యార్థులందరూ ఇచ్చినారు, ఇక్కడికి వస్తున్నారు. ఓకే. సో మొత్తం ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఈ విగ్రహమును ఆవిష్కరించుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ గద్దర్ శృతివనం ఏర్పాటు చేసి గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా ముఖ్య ఆగదు 100% ఫైనల్. సో మొత్తానికైతే ప్రభుత్వం దిగొచ్చే వరకు అలాగే గద్దర్ గారి విగ్రహానికి కృషి చేయాలని చెప్పేసి కూడా భరత్ గారు చెప్తున్నారు. మొత్తానికి అప్పటి వరకు అయితే అమర నిరాహార దీక్ష ఆగదు, ఇది ఒక మరో ఉద్యమం అవుతుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అమర నిరాహార దీక్ష చేయడానికి కారణం చాలా సిగ్గుసేట్ అయినటువంటి దుశ్చర్య సార్ ఇదైతే. ఎందుకంటే అతను సొంత పైసలు పెట్టుకొని ఒక ప్రజా యుద్ధ నౌక గద్దారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు పూనుకున్నప్పుడు మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. 2023 సెప్టెంబర్ 9 తారీఖు నాడు ఇక్కడనే గద్దరన్న సంస్కరణ సభల బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు, ఇస్తానని చెప్పాడు, మాట ఇదే ప్లేస్ అండి, ఇదే స్టేజ్ 9 తారీఖు నాడు ఏపూర్ సోమన్న గారు వీళ్ళందరూ వచ్చారు. ఏపూర్ సోమన్న మళ్ళీ తర్వాత తిరిగి టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళం ఎక్కడ కూడా మాట తప్పలే మడమ తిప్పలే సార్. ఇప్పుడు దోసుకున్నదంతా కూడా దాచుకోవడం కొరకు ఇప్పుడు పోయినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ నీకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక స్మృతివనాన్ని చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని హర్షించాల్సినట్టు అవసరం. మున్సిపల్లో కూడా ఆయన కౌన్సిలర్గా ఉండి, భరత్ గారు కౌన్సిలర్గా ఉండి 8వ నెంబర్ వార్డుగా ఆయన మున్సిపల్లో తీర్మానం చేశారు. మున్సిపల్ వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి ఆ లెటర్ను కూడా నీకు హెచ్ఎండిఏకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందాకే కూడా హెచ్ఎండిఏ ఆఫీసర్ తోటి కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది. మిస్కమ్యూనికేషన్ ఏముందని వాళ్ళ కమ్యూనికేషన్ రాలేదని అంటారు. ఏదేమైనా కానీ విగ్రహావిష్కరణ అవుతుంది, పర్మిషన్ అయిపోతుంది, ఏది ఉంటుంది సార్. కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడే సమస్యనే లేదు సార్, దీంట్లో సమస్య లేదు. ఎందుకనంటే ఆయన ఇప్పుడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి గద్దరన్నకు ఇవాళ వాళ్ళు వర్ధంతులు కానీ జయంతులు కానీ
వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే వాళ్ళు లాంఛనంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు దీన్ని అడ్డుకుంటారని నేనైతే అనుకోను సార్. ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి మనుషులు కాంగ్రెస్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నాడు సెక్యులరిజంలో ఇప్పుడు అన్న చెప్పినట్టు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవాళ అసైన్మెంట్ భూములు కానీ లవాణి పట్టాలు కానీ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సైన్స్ కానీ ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా ఎయిర్పోర్ట్లు కానీ ఎల్ఐసీలు కానీ తెచ్చిందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సార్. ఇవాళ వచ్చిన బీజేపీ వాళ్ళు తేలే లేకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తేలే మీకు కూడా తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు, మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు ఎవరిని మాట్లాడినాడు మిమ్మల్ని కూడా మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ ఉన్నా సార్. విలేకరులకు నాకు ఒక మాట చెప్పండి, ఉన్న వాస్తవం చెప్పండి. లక్షల కోట్లు దోసుకున్నాడు ఇవాళ కాళేశ్వరం ఏమని చెప్పు, 1,30,000 కోట్ల రూపాయలు ఇవాళ ఏట్లో వచ్చిన పన్నీర్లకి 100% అయితే సార్. 100% కాదు 200% అది మన విగ్రహావిష్కరణ అవుతుంది. ఆల్రెడీ ప్రతిష్ఠిస్తారు, దాని కార్యక్రమం కూడా కొనసాగిస్తాం సార్. అయిపోతుంది, ఒక గంట 2 గంటల పర్మిషన్ రావచ్చు, అది కూడా అయిపోతుంది. గాదెన్నే సార్ పాషం యాదగిరి సార్ కూడా సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. వెన్నెలక్క కూడా అక్కడనే ఉన్నది, హెచ్ఎండిఏ వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది, అయిపోతుంది. నేను సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తాం. ఎందుకంటే అవ్వాలని చేయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు సార్, మనం మన డ్యూటీ చేస్తాం. ఎవరు వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వ భూమి ఇది మా ఊరు ఇది కొన్ని 100 ఎకరాలు తీసుకున్నారు సార్. ఇప్పుడు 400 ఎకరాలు ఇది. ఇప్పుడు 13,000 ఎకరాలు ఖాళీ టీఆర్ఎస్ ప్రభుత్వము మయోమైనకు కట్టబెట్టింది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో బతుకుతుంది. ఇక్కడ యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు సార్. ఒక ఉద్యోగ అవకాశం కలిపి ఒక స్టేడియం కట్టు, లేకపోతే ఒక లైబ్రరీ అయ్యి, ఒక స్కూల్ అయ్యి, మంచిది విద్యను అందించు, నాణ్యత అయినటువంటి విద్యను ఇయ్యి. స్మృతివనం అయితే ఆగదు సార్, ఎట్టి పరిస్థితులు ఆగదు, ఆపము, దాన్ని నిర్వర్తించి తీరుతామని చెప్పేసి నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అమర నిరాహార దీక్ష కార్యక్రమం ఏంటి అంటే ఎప్పుడు విగ్రహావిష్కరణ అవుతుంది, మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఏందండి అసలు ఇష్యూ ఏంటి? నేను షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన మా మిత్రుని వాళ్ళ అబ్బాయి ఇండిపెండెంట్ కౌన్సిలర్గా ఆయన ఈ గద్దరు మన భారతదేశ విప్లవ వీరుడు. అతను ఒక విగ్రహ ఆవిష్కరణకు ఈయన మా కౌన్సిలర్ ఇండిపెండెంట్ అభ్యర్థి భరత్ అహోరాత్రులు కృషి చేసి ఈ విగ్రహానికి ఈ రూపానికి తీసుకొచ్చిండు. రూపానికి తీసుకొచ్చినాక కూడా దీంట్లో కొంతమంది పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, ఈ దళిత బిడ్డ ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నాడనే అక్కస్తోటి, కుతంత్రాలతోటి, కుళ్ళతోటి ఆయనను డిస్టర్బ్ చేయాలని ఈ ప్రోగ్రాంను చాలా పన్నాగాలు పొందుతున్నారు. కానీ ఈ ప్రోగ్రాము ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రాంకి సంఘీభావం తెలపడానికి నేను షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినాను. అతను దళితుడని ఈ విధంగా చేస్తున్నాడు. అతను వెనకాల ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇక్కడ రెడ్డి రాజులో ఉన్నాం మేము, రకరకాల విప్లవ వీరులు ఉన్నారు, కార్మిక సంఘాల ఉన్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతోమంది బలం ఉన్నారు. ఈయనకు ఏది అడ్డుకున్నా 30 తారీఖు రోజు కనుక ఆ విగ్రహం ఆవిష్కరణమా నేను సావటమా రెండే జరుగుతాయి. విగ్రహం ఆవిష్కరణ కావాలి, లేకపోతే నేను సావటమా అదే జరుగుతుంది. ఆత్మహత్య చేసుకుంటాం అవసరం అయితే. విగ్రహం గద్దర్ విగ్రహం విప్లవ వీరుడు, ఆయన ఎంతోమంది ఆదర్శంగా నిలిచాడు. విప్లవం అనేది ఆయనతోటే పుట్టింది. మళ్ళీ రెండోసారి విప్లవం ముట్టాలంటే ఇది ఇనాగ్రేషన్ అన్న కావాలి, విప్లవం అన్న తయారు కావాలి. ఈ 2 మార్గాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ దృష్టికి పోయిందా లేదా అనేది ఇంకా మాకు కొద్దిగా అది ఉన్నది. డిప్యూటీ సీఎం గారు మాత్రం మాకు అభయం ఇచ్చారు, మీరు పెట్టుకోమన్నారు, ఆయన పేరు కూడా పెట్టినాం మేము. బాగానే, మరి ఇది ఎక్కడ కొద్దిగా మిస్యూజ్ అయిందో తెలియట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం దీనికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సీఎం గారు దీనికి సానుకూలంగానే స్పందిస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా గద్దరన్నను దగ్గరికి తీసుకొని అత్తుకున్నాడు. అటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డుపడుతుందని నేను అనుకోవట్లేదు. వారు దీనికి సానుకూలంగానే వాళ్ళు అడ్డుపడ్డారండి. పడరు. 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అండి. అరే ఎన్నో యూనివర్సిటీలు తెచ్చినాయి, ఎన్నో పబ్లిక్ సెక్టార్లు పెట్టినాయి, ఎన్నో బ్యాంకులు నెలకొల్పినరు, ఎన్నో సంస్థలు నెలకొల్పినరు. ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రశేఖర్ లాగా భూములు జాగాలు అమ్ముకునే టైపు కాదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ తెల్ల షర్టు మీద ఉన్నానంటే కాంగ్రెస్ పుణ్యమే. ఈయన తెలంగాణ ముసుగులో దోసుకున్నారు వీళ్ళు 5 మంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా గద్దర్ విగ్రహం ఆవిష్కరణ రోజు మాత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. నేను ఆత్మహత్య చేసుకుంటా. ఇది షూర్, ఇది గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఉంటారు, నేను ఉంటా. ఇంకా వారం రోజుల్లో అయితే నేను మోను కదా.
మీరు కూడా రండి, అప్పుడే ఇది ఆవిష్కరణ అవుతుంది. కానిరెడ్డిలో మేము ఆత్మహత్య చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీకు అందరికి నమస్కారాలు. మీకు ఇచ్చిన వాళ్ళకి అందరికీ మా అనిల్ కూడా ఇక్కడ అందరికి సహాయపడ్డాడు. అందరి కోసం కూడా మా అనిల్ అన్న కూడా చాలామందికి ఇక్కడున్న మన భారతదేశంలో ఉన్న తెలంగాణకు మొత్తానికి సహాయపడుతున్నా బయట. గతంలో ఉన్న డిప్యూటీ సీఎం ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు అతన్ని అడిగినాం మేము. మొన్న రీసెంట్ ఉప ముఖ్యమంత్రి అయినాకనే పోయి కలిసినాము. భరత్ తోటి పోయి కలిసినప్పుడు పెట్టుకోండి నేను వస్తున్నా ఇనాగ్రేషన్కి అని చెప్పిండు. ఇక్కడ పని స్టార్ట్ చేసినాక హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి ఇది మా భూమి అని అన్నారు. అంటే సరే సార్, మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళి కలిసినాక హెచ్ఎండిఏ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక కేసు కూడా బుక్ చేశారు మా పైన, నా పైన భరత్ పైన ఒక కేసు కూడా బుక్ అయింది. అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఇది మా భూమి అంటారు. ప్రభుత్వంలో ఒక భాగం హెచ్ఎండిఏ, ప్రభుత్వమే చెప్పింది అన్నా కానీ వాళ్ళు వింటలేరు. మరి వాళ్ళకి ఏముందనేది తెలియదు. ఇక్కడ విగ్రహం పెట్టాలి, ఏర్పాటు చేయాలని గద్దరన్న బతుకున్నప్పుడు ఆయన జీవితకాలం అంతా పోరాటాలే జరిగినాయి. ఇప్పుడు గద్దరన్న విగ్రహానికి కూడా మళ్ళీ పోరాటమే జరుగుతుంది తెల్లాపూర్లో. ఇందాకైనా వెళ్తారా మీరు? ఖచ్చితంగా అన్న, ప్రభుత్వము ఒప్పుకునేదాకా పోరాటమే. లేదంటే ప్రజలందరూ ఆమోదం మీద ఎట్లా డిసైడ్ చేసి అట్లా అన్ని కుల సంఘాలు ఉన్నాయి తెల్లాపూర్లో, ఆల్ పార్టీలు కలిసి డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి కూడా. అంటే తెల్లాపూర్లో ప్రతిపక్షం ఉండని రూలింగ్ ఉండనన్న జెన్యూన్ అన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి వచ్చిన దాఖలాలు తెల్లాపూర్కు ఉన్నాయి. మొత్తానికి విగ్రహావిష్కరణ ఖచ్చితంగా చేసి తీరుతామన్న. మాకున్న సమాచారం మేరకు ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడని మేము అనుకుంటున్నామన్న. ఖచ్చితంగా ఒప్పుకుంటాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు ఆయన చనిపోయిన రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని దగ్గరుండి చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని మేము నమ్ముతున్నాం. పర్మిషన్ తీసుకోలేరా ఏంటి అసలు విగ్రహం? పర్మిషన్ కాదండి, ఆల్రెడీ ఇప్పుడు గద్దరన్న మరణం అనంతరం ఇక్కడ మేము ఒక 9 రోజులు సంతాప కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్లేసుల్నే. అప్పుడు లాస్ట్ రోజు సంతాప కార్యక్రమం చాలా పెద్దగా బహిరంగ 10,000 మందితో బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మేము అప్పుడున్న సిఎల్పి నాయకుడు ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారిని మేము పిలవడం జరిగింది. ఆయన రావడం జరిగింది. అక్కడ స్టేజ్ మీద గద్దరన్న సాక్షిగా బట్టి విక్రమార్క ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారి నోట్ల నుంచి వెళ్ళిన మాట, గద్దరన్న మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిండు, గద్దరన్న నా వెంబడి తిరిగిండు, గద్దరన్న నా కోసం పాట రాసిండు, గజ్జెగట్టి ఆడిండు. అలాంటి వ్యక్తికి ఇక్కడ 50 ఎకరాలు కేటాయించే ప్రయత్నం చేస్తాం. రాబోయేది మా ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి రేపు 50 ఎకరాలు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు గద్దరన్న సాక్షిగా ఈ ప్రజల సాక్షిగా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏమనుకున్నామంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మేము వాళ్ళ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన మాటకు మరి కట్టుబడి ఉంటాడని చెప్పేసి మేము ఇక్కడ రేపు జరగబోయే జయంతి కార్యక్రమానికి 31 జనవరి రోజు ఏదైతే మన జయంతి కార్యక్రమం ఉందో గద్దరన్నది, ఆ రోజు కంపల్సరీ విగ్రహ ఆవిష్కరణ ఉంచాలని చెప్పేసి కోరిక మేరకు బట్టి విగ్రహం ఇచ్చిన ఆ రోజు మాట కోసం ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ బాడీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని కులాల సంఘాలు ప్రజలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఏవైతే తెల్లాపూర్ ఉన్నాయో ఆ పార్టీ అన్నీ కూడా పక్కన పెట్టి ప్రతి పార్టీ కూడా తీర్మానం చేసింది ఇవాళ అంబేద్కర్ విగ్రహం మన గద్దరన్న విగ్రహం పెట్టాలని చెప్పేసి. మరి ఇవాళ మరి ఏం జరిగిందో తెలియదు కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇవాళ మాకు సతాస్తున్నారు. మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఇక్కడ పోలీసులను కాపలాగా పెట్టి ఇక్కడ మాకు పనులు చేయనీయకుండా గద్దరన్న విగ్రహం ఆవిష్కరించకుండా మమ్మల్ని ఇబ్బంది చాలా పెడుతున్నారు. ఇలా కూడా చెప్తున్నా, రేవంత్ అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు, మీరు కూడా మీ నోటితో ఏమన్నారంటే గద్దరన్న మేము
మర్చిపోము. గద్దరన్న కోసం ఏమైనా చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీకి గద్దరన్న ప్రోత్బలం. మరి ఆయన చివరి కోరిక కూడా ఏమన్నాడంటే ప్రజలకు కూడా ఒక వాయిస్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కోటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి ఒక వాయిస్ ఇచ్చింది. కాబట్టి ఆ మాటకు మీ కట్టుబడి ఉండి గద్దరన్న కోసం ఏమైనా చేస్తామన్నారు మీరు రేవంత్ అన్న, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా మీరు స్పందించి రేపు జరగబోయే 31 జనవరి నాడు గద్దర్ గారి జయంతికి మీరు కూడా వచ్చేసి ఆహ్వానితులు వచ్చేసి ఇక్కడ మీ చేతుల మీదుగా గద్దరన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలని, ఇక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా మరి శాంతియుతంగా జరగాలని, ఇక్కడ ఏదో పోలీసులు బలగాలని ఇక్కడ పెట్టిరో మీరు ఎంబడే ఆ బలగాలను వెనుకకు రప్పించుకోవాలని కోరుకుంటూ నేను మీ టీవీ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యువకులు ఉన్నారు. సో చెప్పండి, ఇక్కడ గద్దర్ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, తర్వాత ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు, అమర నిరాహార దీక్ష చేసామని కొంతమంది అంటున్నారు. ఏంది మీ అంటే అన్నీ తెలుసుకొని మీరు వచ్చారా ఏంటో? అవునండి, రీసెంట్గానే మాకు తెలిసింది ఈ విషయం. తెలంగాణలో మొదటిసారిగా ప్రజా యుద్ధ నాయక గద్దర్ గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఇక్కడ నాయకులు ఏకమవుతున్నారని తెలిసింది. చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఈ మధ్య ఈరోజే మాకు సమాచారం అందింది ఇక్కడ చాలా అడ్డంకులు వస్తున్నాయని మేము తెలియగానే హుటాహుటిన మేము ఇక్కడ రావడం జరిగింది. హెచ్సియు బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ తరపు నుండి మేమందరం ఇక్కడికి వచ్చినాము. కొల్లూరు భరత్ గారు ఇక్కడ దీక్షను ఇందాక మొదలుపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ ఏకమై పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజా యుద్ధనాక గద్దర్ గారి విగ్రహం పెడుతుంటే మరి అసలు ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే గద్దర్ గారి జీవితం అందరికీ మనకు తెరిచిన పుస్తకం లాంటిది. గద్దర్ గారి జీవితం కానీ ఆయన పోరాటం గురించి అంటే ఇక్కడ ఏ బిడ్డను అడిగినా కూడా చెప్తారు. చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ దాకా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే గద్దర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఒక కింది స్థాయి నుంచి ఒక పతాక స్థాయి వరకు ఎట్లా తీసుకెళ్ళడో మనం అందరం చూసినాము. మరి గద్దర్ గారి పాత్ర ఎలా ఉందో మనకందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో. అదొకటే కాకుండా కూడా గద్దర్ గారు దీంతో పాటుగా కూడా ఈ మరి సమాజంలో వెనుకబడిన తరగతుల గురించి ఈ బహుజనుల గురించి చాలా పోరాడిండు. మరి మా బతుకుల గురించి ఈ 80% ఉన్న ప్రజల వాళ్ళ బతుకుల గురించి వాళ్ళ వృత్తుల గురించి ప్రతి గడపగా తీసుకుపోయినాడు. మరి ఆయన జీవితం చాలా స్ఫూర్తిదాయకమైనది. మరి అలాంటి మహనీయుడి విగ్రహం ఇక్కడ పెడుతుంటే ఇలాంటి అడ్డంకులు రావడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి వీటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ఇదేంటంటే ఈ మధ్య మనం ప్రజాపాలన అని చెప్పి చూస్తున్నాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ప్రజాపాలన చేస్తున్నాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. కాకపోతే మరి ఇలాంటివి జరిగినప్పుడే మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళ వాయిస్ని చెప్పినప్పుడు కానీ వాళ్ళ పోరాటాల గురించి చెప్పినప్పుడు కానీ వాళ్ళ జీవిత చరిత్రలను చెప్పినప్పుడు కానీ ఓరలేకపోతున్నారు ఈ అగ్రవర్ణ పార్టీలో. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా మేమందరం ఏకమవుతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. అడ్డుకున్నా సరే మేము దీన్ని విరమించే ప్రసక్తే ఉండదండి. ఇక్కడ ఉన్న ఖచ్చితంగా కదిలొస్తుందండి. ఇప్పుడే విద్యార్థి సంఘాలు వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. మేము హెచ్సియు కాకుండా ఎందుకు తీసుకోలేదు సార్, ఇక్కడ మీరు ఆ పాంప్లెట్ చూసినట్టయితే మళ్ళీ బట్టి విక్రమార్క కానీ అందరికీ చెప్పారు సార్. ఇక్కడ ముందే అందరికీ చెప్పడం జరిగింది. అసలు మీటింగ్ 31న విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని కూడా అందరికీ తెలుసు. అన్నీ తెలిసినాక కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారు. మరి కావాలని చేస్తున్నది ఏదో కుట్ర ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇటు సైడు. ఎవరికి లేని అడ్డంకులు మాత్రం దీనికే ఉంటాయి. చూడండి మీరు ఒకసారి ఇవన్నీ ప్రజలు గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? మేము తెల్లాపూర్ గ్రామ వాస్తవ్యులం. మేమంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులము. సో ఈరోజు గద్దర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. తెల్లాపూర్ గ్రామానికి గద్దర్ గారికి దాదాపుగా నేను 30 సంవత్సరాల నుంచి మరి గ్రామానికి గద్దర్ గారికి అనుబంధం ఉంది. ఏ కులానికి మతానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలు కూడా డైరెక్ట్గా గద్దర్ గారితో అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి తెల్లాపూర్ గ్రామానికి ఉంది. అదేవిధంగా ఇక్కడ గద్దర్ గారు
ఏ కార్యక్రమం జరిగినా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ 2 విగ్రహాలు ఈ గ్రామానికి ఉన్నాయి. ఒకటి ఇంద్రానగర్కి, అదేవిధంగా విద్యుత్ నగర్కి. ఈ 2 విగ్రహాల ఆవిష్కరణ కూడా గౌరవనీయులు గద్దర్ గారే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలన్న కోరిక ఏదైతే ఉందో అది ఏ రాజకీయ పార్టీదో, ఏ వ్యక్తిదో, లేదా ఏ కులానిదో కాదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు, సబ్బండ వర్గాలు, అదేవిధంగా తెల్లాపూర్ గ్రామ ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది గ్రామ కోరిక, తెల్లాపూర్ గ్రామం యొక్క ముఖ్య కోరిక. దాని తీర్మానం కూడా మున్సిపాలిటీ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎందుకు వచ్చినట్టు? గద్దర్ సారు మాకు అప్పుడు బాగా చేసిండ్రు వాళ్ళు, గరీబ్ వాళ్ళని. ఆయనే గరీబ్ మనిషి, ఆయన చాలా మంచి వ్యక్తి. మాకు చాలా ఏండ్లు ఇంకా ఆయన తెలుసు. మేము గౌలదొడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాము, ఎందుకంటే ఆయన విగ్రహం ఇక్కడ పెడుతున్నారని. అదొక ఆశ మీద మేము ఇక్కడ వచ్చినాము. కాకపోతే ఆయన అందరికీ మంచిదే చేసిన కానీ చెడ్డదైతే చేయలే. గరీబ్ అంటే చాలా ప్రాణం ఆయనకి. ఇప్పుడు ఇక్కడ ఉండేదానికి కూడా మాకు కూడా ఇష్టమే. ఆయనకి ఏమనద్దు, చేయొద్దండి. ఆయన బతికిన నాళ్ళు మనం బతకలేము. కాకపోతే భవిష్యత్తు చాలా పెద్దగా చేసిండు ఆయన. పేదోళ్ళకి మాత్రం బాగా చేసిండు. ఇప్పుడు మాకు ఇండ్లు కూలగొడితే కూడా వచ్చిండు మా దగ్గరికి, వచ్చిండు. మా గుడిసెలు ఇక్కడే, నాకు కూడా స్థలం నేను ఇక్కడే కట్టుకొని మీ దగ్గర ఉంటా. ఇంత మంచి పిల్లలు పెట్టుకొని ఇక్కడ ఉన్నారని అడవిలోకి వచ్చి ఆయన కూడా మస్తు బాధపడ్డాడు. ఆ విశ్వాసంతో మేము ఇంత దూరం వచ్చినాం. ఆయన చూసి గద్దర్ మీద అభిమానంతో ఇక్కడ వచ్చినాం. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలంటారు? చేయాలి సార్, మంచిగానే ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది. ఆయన చాలా మంచి వ్యక్తి అయినా. అట్లా వాళ్ళకి మీరు ఇచ్చేస్తే ఏం తప్పలేదు, న్యాయమే. సెలవు. చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎందుకు అమర నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నారు? అసలు మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా? ఏమన్నారు హెచ్ఎండిఏ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు? అయితే ముందటి నుంచి కూడా ఈ పర్మిషన్ తర్వాత ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందట పెట్టి హెచ్ఎండిఏ అధికారులు కానీ పోలీసులు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అఫీషియల్ పీపుల్ రిప్రజెంటేటివ్ బాడీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అందరు కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేసి సర్వే నెంబర్తో సహా అన్నీ ఇక్కడ దానికి ఉండే టెక్నికల్గా కావాల్సిన మద్దతు వాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్నప్పటికీ హెచ్ఎండిఏ కమిషనర్కి లెటర్ కూడా రాయడం జరిగింది. తర్వాత ఎప్పుడున్న డిప్యూటీ సీఎం గారు కూడా మాకు ఓరల్గా తను కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే మేము ఈ ప్రోగ్రామ్ని కానీ లేక ఈ స్టాచ్యూని కానీ ఇదంతా ఈ ప్రోగ్రామ్ని తలపెట్టడం జరిగింది. అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఇక్కడ జరిగిన పబ్లిక్ మీటింగ్లో అప్పుడు భట్టి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గద్దరన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో సమర్థంగా ఉన్న వ్యక్తి. ఇవన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ప్రదేశానికి అంటే ఈ ప్రాంతానికి గద్దరన్నకి ఒక విడదీయని సంబంధం అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓ పార్కు, ఆ పార్కుకి ముఖ్యంగా గద్దరన్న పేరు పెట్టి, ఇదే కాకుండా మరీ ముఖ్యంగా కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ దీన్ని ముందుకు పెడితే ఏంటి అని అంటే గద్దరన్న ఏదైతే చేసిన తన ఆలోచన విధానం ఏదైతే ఉందో లేక తను రాసిన కవిత్వాలు, తను పాడిన పాటలు కానీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ పాటని ఇంగ్లీష్లోకి అనువాదించాలి. అది ఎవరు అనువాదిస్తారు? ఎంతమంది తెలంగాణ కవులు కళాకారులకు ఇంగ్లీష్ భాష వచ్చు, పాటలు పాడుతున్నారు. ఆత్మగౌరవం అనే నినాదం మీద తెలంగాణ ఉద్యమం అంతా నడిచింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవం కేవలము పాటకే పరిమితమైందా లేక వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ జీవితాల గురించి మాత్రము వాళ్ళ జీవితాల గురించి మాత్రము ఎవరు ఆలోచించని పరిస్థితి అవుతుంది. అందుకే మా డిమాండ్లలో కూడా మేము అదే పెట్టాము. కళాకారులకు ముఖ్యంగా స్త్రీలు, మేల్ ఫీమేల్ అందరూ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలతో పాటు ఈ కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ని ఒక ఇన్స్పిరేషనల్ థింగ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం. సో ఇప్పటి నుంచి అంటే ఒకవేళ ప్రభుత్వం ఇంకా ఇలానే నాంచుకుంటూ ఈ వ్యవహారాన్ని ఇంతే ఉంచింది అని అంటే ఇంకా ఇది ఉధృతం చేస్తారు. ఎందుకంటే మున్సిపాలిటీ వర్కర్స్ నేను ఇందాక చెప్పినట్టు తెల్లాపూర్కి గద్దరన్నకి చాలా విడదీయని సంబంధం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా వచ్చారు, ఓయూ వాళ్ళు కూడా ఆల్రెడీ మద్దతు తెలిపారు. కాబట్టి ఇప్పుడు చెలో తెల్లాపూర్ అనే కార్యక్రమం తలపెడతాము. ఇంకో కొన్ని రోజులలో దాని
వాట్ ఎవర్ అవర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని మేము ఈరోజు రాత్రి డిసైడ్ చేస్తాము. స్ట్రిక్ట్ అంటే దీని ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఒకటే, మీరు ఇప్పటికైనా వాట్ ఎవర్ మీకున్న టెక్నికాలిటీస్ని వాటన్నిటిని క్లియర్ చేసుకొని ఈ విషయం పట్ల మీరు సానుకూలంగా ఉంటే మీరు కూడా ఏదైతే ఇప్పుడు గదరన్న కూతురికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి తర్వాత అది వేరే రకంగా కూడా వస్తాయి. ఎందుకంటే గదరన్న మీద మీరు అభిమానం అని అన్నారు కానీ ఒక ఎమ్మెల్యే అంటే తన కూతుర్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ కూడా విగ్రహం పట్ల మీరు వేరే రకంగా ప్రవర్తిస్తే మాత్రం అది మీ ప్రభుత్వానికి మీరు ఏదైతే నినాదంతో మార్పు కావాలి అని వచ్చిరో దాని పట్ల ప్రజలు తిరగబడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మీ మద్దతు, ప్రజల మద్దతు అండ్ ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా ఉండాలని మనవి చేస్తున్నాం. మనతో పాటు హెచ్ఎస్సి యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు రావడం అనేది జరిగింది, ఇక్కడ ఏంది ఇష్యూ అసలు? ఇక్కడ గద్దరన్న విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ గ్రామ ప్రజలు, నాయకులు వాళ్ళు చేసిన కృషి ఎనలేనిది. అందులోనూ అలాంటి గొప్ప ఆలోచన రావడం విశేషం. ఎవరి ప్రభుత్వం మార్పు కోసం అయితే గద్దరన్న చివరి రోజుల్లో కృషి చేశారో అలాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దుర్ఘటనకరమైన సంఘటనలు జరగడం బాధాకరం. కాంగ్రెస్కి వాళ్ళ నాయకులకు ఈ అవగాహన ఉండదని మేము నమ్ముతున్నాము. తర్వాత ఇక్కడ భరతన్న చేస్తున్న నిరాహార దీక్షకు మా అంబేద్కర్ విద్యార్థి సంఘం తరపు నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఎంతమంది వచ్చే అవకాశాలు? మద్దతు కోసం వందలాది ప్రజలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు మేము ఒక 50 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మీ యూనివర్సిటీనా ఇంకా వేరే యూనివర్సిటీ? వేరే యూనివర్సిటీ నుంచి, తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా వస్తున్నారు. చాలామంది వివిధ యూనివర్సిటీల నుంచి వస్తున్నారు. అంబేద్కరిస్టులు, వివిధ వర్గాల ప్రజలు, నాయకులు వస్తున్నారు. విగ్రహం ఓపెన్ అయ్యే వరకు మీ మద్దతు ఉంటుంది? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది పక్క. ఒకవేళ ప్రభుత్వం అడ్డుకుంటే? ప్రభుత్వం మేము అలాంటిదైతే మేము విశ్వసించడం లేదు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు అప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ ఒకసారి జరిగింది ఏది మన ప్రోగ్రాం సంతాప సభ, గద్దర్ సంతాప సభ రోజు ఆ రోజు ఇక్కడ ప్రతిపాదించినప్పుడు ఆయన దానికి యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. కిడ్నీ పోంటి పోయిన తూట మీట మంది కిన్నెర మీట, కిడ్నీ పోంటి పోయిన తూట మీట మంది కిన్నెర తూట. వస్తున్నానమ్మో మీ పాటలయ్యి వస్తున్నానమ్మో మాయమ్మ పాదాలకు వందన.